హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఆర్ కిషన్ వ్లాగ్స్. ఇంట్లో గ్యాస్ అయిపోవడం వల్ల ఎలక్ట్రిక్ స్టవ్ అయితే గుర్తొచ్చిందనమాట. ముందైతే దాన్ని తీసేసుకుని మంచిగా అయితే క్లీన్ చేసేసుకున్న తర్వాత టీ అయితే పెట్టేశాను అనమాట. ఇంకా వెంటనే పప్పు అయితే కడిగి నానబెట్టేస్తున్నాను. ఇంట్లో కూరగాయలు ఏమీ లేవు, డాడీకి చెప్తేనేమో ఈవినింగ్ తీసుకొస్తానమ్మా అని చెప్పారనమాట. ఇంకా పప్పు అయితే ముందే కడిగి నానబెట్టేసుకున్నాను, ఎందుకంటే తొందరగా ఉడకదు కదా. కుక్కర్లో అయితే మనకి ఒక 4-5 విజిల్స్కి ఉడికిపోతుంది. ఇంకా మామూలుగా కుక్ చేయాలంటే కనుక టైం పడుతుంది కదా అని చెప్పేసి అయితే ముందే నానబెట్టేసుకున్నాను అనమాట. లేచిన వెంటనే ఇంకా పప్పు నానబెట్టేసుకున్న తర్వాత టీ అయితే పెట్టేసుకుని అటుకులు అయితే వేసుకుని తినేసాము. ఇంకా పప్పు నానబెట్టి పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా టిఫిన్ కూడా ఏమీ లేవని చెప్పేసి అటుకులు అయితే కడిగి నానబెట్టామన్నమాట. ఇంకా వాటిలోకి బెల్లం అయితే తురుముతున్నాను. ఇంకా ఎంత ట్రై చేసినా సరే అవ్వట్లేదు. ఇది చిన్న బెల్లం ముక్కలు, పెద్ద బెల్లం ముక్కలు అని చెప్పేసి మార్చుకుంటూ ఇంకా ఇలా ఒక 5-6 మినిట్స్కి బెల్లం అయితే మంచిగా తురిమేసి అటుకులు అయితే కలిపేశాను. ఇంకా అదే కొంచెం కొంచెం మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ లాగా తినేసాం అనమాట. గ్యాస్ అయిపోవడం వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ అన్నీ, లేదంటే ఏదో ఒకటి చేసేసేదాన్ని. మంచిగా బెల్లం అయితే బ్లెండ్ చేశాను, ఎందుకంటే మా మహి బెల్లం ముక్కలు తినేస్తుంది. అటుకులన్నీ మానేసి ఓన్లీ బెల్లం చప్పరేం చేసి అటుకులు వదిలేస్తుంది అనమాట. అందుకని చెప్పేసి ఇలా తూరమాల్సి వచ్చింది, లేదంటే మామూలుగా చితక్కొట్టేసి వేసేసేదాన్ని. ఇంకా టీలో కొద్దిగా అటుకులు అయితే వేసుకొని తినేసి మా మహిని అయితే కొద్దిసేపు ఈ యానిమల్స్ అవి నేర్పించాను అనమాట. ఎవ్రీడే కాదు, ఎప్పుడైనా తనకి ఇంట్రెస్ట్గా కూర్చున్నప్పుడు అయితే చెప్తాను అనమాట. అంత ఫోర్స్గా ఏమీ నేర్పించను. ఇంకా అది అయిపోయిన తర్వాత మా మహి అయితే మెహందీ పెడతానని చెప్పేసి వాళ్ళ పిన్ని చేపట్టుకుని అయితే మొత్తం రుద్దేసింది. నేను నేర్చుకుంటున్నాను, అది చూసి తను కూడా ప్రాక్టీస్ చేస్తుంది అనమాట. ఏదైనా మన పిల్లలు మనల్ని చూసి నేర్చుకుంటారు కదా. ఇంకా అలా కొద్దిసేపు అయిపోయిన తర్వాత బట్టలు అయితే వాష్ చేసినవి ఉన్నాయి, అవి తీసుకురావాలి. ఇంకా వంట చేసేసిన తర్వాత బట్టలు అయితే తీసుకొద్దాం అని చెప్పేసి ఇంకా ఇక్కడ పప్పు అయితే కుక్కర్లో పెట్టేశాను, రైస్ కుక్కర్లో. ఇంకా ఈరోజు అయితే నేను 4 టైప్స్ ఆఫ్ వంటలు చేశానని చెప్పాలి. ఎలా అంటే ముందు బ్రేక్ఫాస్ట్కి ఏమో మామూలుగా అటుకులు అయితే కలిపేశాను, తర్వాత టీ ఏమో ఇండక్షన్ దాని మీద పెట్టాను, ఇంకా పప్పు ఏమో రైస్ కుక్కర్లో పెట్టాను. ఇంకా రైస్ అయితే వచ్చేసి పొయ్యి మీద పెట్టేశాను అనమాట. డైలీ పొయ్యి మీదే పెడుతున్నాను అనేసరికి తొందరగానే గ్యాస్ అయిపోయింది. ఇంకా పప్పు అక్కడ ఉడుకుతూ ఉంది. ఈలోపు టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసి వేసేసి ఉప్పు, కారం, పసుపు కూడా వేసేసాను అనమాట. ఇంకా 2 రోజుల బట్టలు అయితే ఉన్నాయండి మడత పెట్టాల్సినవి అన్నీ. అవి ఎప్పటికి అవుతాయా అని చెప్పేసి చాలా టెన్షన్ అయితే పడిపోయాను. ఎందుకంటే అంతా మళ్ళీ ఒకసారి అంతా సర్దుతున్నాము, సర్దే కొద్దీ ఇంకా బట్టలు వస్తూనే ఉన్నాయి. ఆ బట్టలన్నీ మళ్ళీ వాష్ చేయడము, అవి తీసుకొచ్చి మడతలు పెట్టడం, సర్దడమే అయిపోతుంది పని అంతాని. ఇంక ఇక్కడ కట్ చేసినవన్నీ కూడా వెజిటేబుల్స్ అన్నీ కూడా పప్పులో అయితే వేసేసానండి. వేసేసి మళ్ళీ మనం స్పూన్స్ అది యూస్ చేయకూడదు కదా, స్టీల్ స్పూన్స్ అవి, ఇంకా ప్లాస్టిక్ స్పూన్ వాళ్ళు ఇచ్చిందే దాన్నే యూస్ చేస్తున్నాను అనమాట. ఈ పప్పు ఉడకడమే ఒక పెద్ద టాస్క్ అని చెప్పేసి అంటే ఆ పప్పుని తాలింపు వేయడమే నాకు ఇంకొక పెద్ద టాస్క్ అయిపోయిందండి బాబు. ఎందుకంటే తాలింపు ఇదేమో బరువు ఉంటేనే స్ప్రింగ్ కిందకి దిగుతుంది, లేదంటే కనుక బరువు దిగట్లేదు. అలా బరువు దిగకపోవడం వల్ల స్పూన్ పెట్టి అడ్డు చేసి ఇది చేసి ఎలా అయితే తాలింపు అయితే వేసాను అనమాట పప్పు. ఇక్కడ ఇంకా పప్పు అవుతుంది, లోపైతే రైస్ పెట్టేసి చూస్తున్నాను. మీలో ఎంతమందికి రైస్లో ఉప్పు వేసే అలవాటు ఉందో నాకైతే కమెంట్ చేయండి. మేము ఎవ్రీడే రైస్ కుక్ చేసుకున్నప్పుడు అయితే ఉప్పు వేస్తామన్నమాట. ఇంకా రైస్ అయితే అయిపోయింది, వంచేసి వేరే గిన్నెలోకి తీసుకొచ్చి అయితే ఇంట్లో పెట్టేశాను. ఇంక ఇక్కడ పప్పు కూడా మంచిగా అయితే ఉడికిపోయింది అనమాట. ఇంకా పప్పు రుబ్బుకునేది ఉంటుంది కదా, దాంతో అయితే మెత్తగా మెదిపేశాను. ఇంకా మెత్తగా అయితే మెదిపేశాను అనమాట. మరీ అంత మంచిగా ఉడికిపోయిందని చెప్పను కానీ పర్వాలేదు, మంచిగా మనం తినవచ్చు, అంతలా అయితే ఉడికింది. ఇంక ఇది ఉడికిచ్చేసుకున్న తర్వాత ఇప్పుడు అనమాట అసలైన టాస్క్ మొదలైంది నాకు. తాలింపు వేసి ఆయిల్ వేసాను, అస్సలు కిందకైతే దిగట్లేదు స్ప్రింగ్. ఇంకా పోపు దినుసులు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ధనియాలు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు అన్నీ వేసేసి కొంచెం అటు ఇటు కదిపితే అప్పుడు అయిందనమాట. ఇక్కడ ఇంకా పప్పులో మీరు చింతపండు వేసుకుంటారా, నిమ్మకాయ పిండుకుంటారా అనేది అయితే కమెంట్ చేయండి అనమాట. మేమైతే అప్పుడప్పుడు చింతపండు రసం వేస్తాను, లేదంటే కనుక ఇలా నిమ్మకాయ పిండేస్తాను. ఇంక ఇదిగోండి నా పోపు పెట్టే టాస్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. చాలాసేపు అలానే దాని కిందకే పెట్టుకుని ఉంటే కొద్దిగా అయితే కలర్ చేంజ్ అయినాయి. సర్లే ఏదైతే అది అయిందని చెప్పేసి ఇంక తాలింపు అయితే వేసేసాను.
కొత్తిమీర మిస్ చేయకూడదు కదా, ఇంకా కొద్దిగా కొత్తిమీర కూడా చల్లేసాను అనమాట. టేస్ట్ అంత బాగుందని చెప్పను కానీ పర్వాలేదు, ట్రై చేయొచ్చు. ఉప్పు అసలు ఫస్ట్ నుంచి అసలు ఉప్పే వేయలేదండి. అన్నీ వేసి చూడు, నన్ను వేసి చూడు అన్నదంట ఉప్పు. సామెత అయితే ఉంది కదా, అలా టేస్ట్ చేసి చూస్తే ఉప్పు అయితే అస్సలు సరిపోలేదండి. ఉప్పు అయితే వేస్తాను అనమాట. ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే మా మహికి అయితే తినిపించాను. ఫస్ట్ మా మహికి తినిపించేస్తాను అనమాట. లేదు నాకు అంత ఆకలేసేస్తుందంటే ఇంకా ఏదో ఒకటి తినేసి ఊరుకుంటాను, కానీ మా మహికి తినిపించకుండా నేను తిన్నానంటే నన్ను తినేవద్దు, తను కూడా తిందనమాట. ఇంకా ఫస్ట్ అయితే మా మహికి తినిపించేసిన తర్వాత ఇంకా నేను కూడా తినేసాను. అప్పడాలు అయితే లేవు, తను అడుగుతుంది అనమాట. చిప్స్ అప్పడాలు అని అడుగుతుంది. లేవమ్మా గ్యాస్ అయిపోయిందంటే చెప్తే తనైతే ఊరుకుంది. ఇంకా బట్టలు అని చెప్పాను కదా, ఇంకా బెడ్ పొద్దున్న నుంచి కూడా సర్దలేదండి. ఎందుకో తెలీదు, గ్యాస్ అయిపోయింది. పని అంతా ఇంకా వంట మీదే కాన్సన్ట్రేషన్ అంతా అయిపోయింది. గ్యాస్ మీద అయితే ఒక్క గ్యాస్ మీద అది, ఒక గ్యాస్ మీద కర్రీ అలా పెట్టేసుకుని పనులు అయితే చేసుకుంటాం. కానీ ఇంక ఈ గ్యాస్ అయిపోవడం వల్ల అక్కడే నుంచి చేసుకోవడం, పొయ్యి దగ్గరే కూర్చొని వండడం వల్ల ఇంకా బెడ్ కూడా సర్దలేదనమాట. ఇంక ఈ బట్టలన్నీ ఒక 2 days బట్టలండి. ఇవన్నీ తీసుకొచ్చేసి నీట్గా అయితే సర్దేశాను. ఇవి మడతెట్టడానికి మాకు 1.5 hour అలా టైం పట్టింది. అమ్మ చీరలు చూడండి, ఒక 5-6 sarees వరకు వచ్చాయన్నమాట. ఎందుకంటే 2 days నుంచి మడత పెట్టలేదు కదా, అందుకని చెప్పేసి. ఇంకా నైట్కి డాడీ ఇలా కష్టపడి వంట చేయలేకపోతున్నాం అని చెప్పేసి అంటే డాడీ బయట నుంచి ఫుడ్ తీసుకొచ్చారు. ఫ్రైడ్ రైస్ తీసుకొచ్చారనమాట. నేను అది ఆల్రెడీ షార్ట్ వీడియో పోస్ట్ చేశాను, ఒకవేళ ఎవరైనా చూడకపోతే కనుక చూసేయండి. ఇంకా డాడీ తీసుకొచ్చిన ఫ్రైడ్ రైస్ అయితే తినేసి వీడియోని అయితే ఎండ్ చేస్తామన్నమాట. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలని మీరు అనుకుంటున్నారు అనేది అయితే కమెంట్ చేయండి. బాయ్. ఫ్రైడ్ రైస్ అయితే టేస్ట్ చాలా చాలా బాగుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.